అందరికీ నమస్కారం. ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 భృతి. దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే గనుక వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆటో డ్రైవర్లకు 15,000 భృతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడవేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమే అయినా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాలతో ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. అంతేగాక ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 15,000 జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వారందరికీ తగిన న్యాయం చేయాలని అయితే ఆయన అన్నారు. ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని హరీష్ రావు హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమం అయినప్పటికీ బస్సులు దొరక్క కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్సు సౌకర్యాలు పెంచాలన్నారు. ఆటో కార్మికులకు ప్రతి నెల 15,000 జీవనభృతి కల్పించాలని, లేదంటే వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆటో వాలాల జీవితంలో పండుగ వాతావరణం కరుమైందని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారని, కానీ వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదంటున్నారన్నారు. మరోవైపు మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు పెంచాలని హరీష్ రావు అయితే కోరారు. సో ఈ 15,000 భృతిపై మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే తెలియాల్సి ఉంది.